హాయ్ మై డియర్ మూవీ లవర్స్, ఎలా ఉన్నారు? 2024 అయితే ఎండ్ అయిపోతుంది. 2025లోకి అయితే మనం అడుగు పెట్టబోతున్నాం. ఈ 2024లో చాలా మంచి మూవీస్ అయితే వచ్చాయి. వాటిల్లో మనకు ఫేవరెట్ మూవీస్ కూడా చాలా ఉన్నాయి. అస్సలు ఒరిజినల్గా టాప్ 10 మూవీస్ ఏంటి అనేది చూద్దాము. ఈ టాప్ 10 మూవీస్ అంటే ఏదో నేను డెసిషన్ తీసుకున్నది కాదండి. అందరూ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు చెప్పినట్టుగా అయితే నా డెసిషన్ ఏం లేదు. బేసిక్గా మనం టికెట్స్ ఎక్కడ బుక్ చేసుకుంటాం, బుక్ మై షోలో. మ్యాక్సిమం బుక్ మై షోలో వాడు బుకింగ్ రేషియోని బట్టి ఎంతమంది ఆడియన్స్ రియాక్షన్, అంటే బుక్ మై షోలో రియాక్షన్ అండ్ రేటింగ్స్ ఇస్తాం కదా, దాన్ని బట్టి ఎన్ని సోల్డ్ అయ్యాయి ఆ రేషియోని బట్టి ఒక కేటగిరీని అయితే డిసైడ్ చేశాడనమాట. వీటిల్లో మనం 3 కేటగిరీస్ అయితే తీసుకున్నాం. ఒకటి మన ఇండియా వైడ్ మూవీస్, ఓకేనా. 2 ఇంటర్నేషనల్ వైడ్ మూవీస్, 3 రీ రిలీజ్ మూవీస్. ఇవైతే చూసేద్దాము. ఇంకా ఫస్ట్ నార్మల్ ఇండియా వైడ్ మూవీస్ చూసుకుంటే అందులో టాప్ 1 వచ్చేసరికి కల్కి 2898 ఏడి, అండ్ సెకండ్ వచ్చేసరికి శ్రీ 2, అండ్ థర్డ్ వచ్చేసరికి పుష్ప 2, అండ్ ఫోర్త్ వచ్చేసరికి హనుమాన్, అండ్ ఫిఫ్త్ వచ్చేసరికి అమరన్, అండ్ సిక్స్త్ వచ్చేసరికి బూల్ బులయ్యా 3, అండ్ సెవెంత్ వచ్చేసరికి దేవరా పార్ట్ 1, అండ్ 8th మూవీ వచ్చేసరికి ది గోట్, అండ్ 9th మూవీ వచ్చేసరికి మంజుమల్ బాయ్స్, అండ్ ఫైనల్గా టాప్ 10లో సింగం అగైన్. సో ఇవి గాయ్స్ ఇండియా వైడ్గా అయితే టాప్ 10 మూవీస్. వీటిల్లో మీ ఫేవరెట్ మూవీ ఏంటి అనేది కింద కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఇంటర్నేషనల్ వైడ్ మూవీస్. సో ఇంటర్నేషనల్గా టాప్ 10 చూసుకుంటే టాప్ 1 ఫస్ట్ మూవీ అయితే డెడ్ పూల్ అండ్ వాల్వరిన్, అండ్ సెకండ్ మూవీ వచ్చేసరికి గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ ద న్యూ ఎంపైర్, అండ్ థర్డ్ మూవీ వచ్చేసరికి కుంఫు పాండా 4, అండ్ ఫోర్త్ మూవీ వచ్చేసరికి వెనమ్ 3 ది లాస్ట్ డాన్స్, అండ్ ఫిఫ్త్ మూవీ వచ్చేసరికి ఇన్సైడ్ అవుట్ 2, అండ్ సిక్స్త్ మూవీ వచ్చేసరికి జూన్ పార్ట్ 2, సెవెంత్ మూవీ వచ్చేసరికి కింగ్డమ్ ఆఫ్ ద ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్, అండ్ 8th మూవీస్ వచ్చేసరికి ఇట్ ఎండ్స్ విత్ అస్, అండ్ 9th మూవీ వచ్చేసరికి మోనా 2, అండ్ 10th మూవీ వచ్చేసరికి డిస్పాచబుల్ మీ 4. సో ఇవి గైస్ ఇంటర్నేషనల్ మూవీస్ అయితే టాప్ 10. వీటిల్లో మీ ఫేవరెట్ మూవీ ఏంటనేది కామెంట్ చేయండి. ఇంకా ఫైనల్గా టోటల్ ఇండియా వైడ్ రీ రిలీజ్ మూవీస్లో టాప్ 10 ఏందనేది చూసేద్దాము. సో రీ రిలీజెస్లో టాప్ 1 వచ్చేసరికి తుంబాడ్, టాప్ 2 వచ్చేసరికి గిల్లీ, అండ్ టాప్ 3 వచ్చేసరికి రాక్ స్టార్, అండ్ టాప్ 4 వచ్చేసరికి లైలా మజ్ను, టాప్ 5 వచ్చేసరికి మురారి, టాప్ 6 వచ్చేసరికి కల్హోనహో, టాప్ 7 వచ్చేసరికి గబ్బర్ సింగ్, టాప్ 8 వచ్చేసరికి రెహనా హై తేరే దిల్ మే, టాప్ 9 వచ్చేసరికి వీర్ జరా, అండ్ లాస్ట్ టాప్ 10 వచ్చేసరికి దేవదూత. సో వీటిల్లో ఏ రీ రిలీజ్ మూవీ మీకు బాగా నచ్చింది అనేది కింద కామెంట్ చేయండి. సో ఫైనల్గా మనం 3 అయితే కవర్ చేసాము, నేషనల్, ఇంటర్నేషనల్ అండ్ రీ రిలీజెస్. వీటిల్లో టోటల్గా నాకు నచ్చిన మూవీస్ వచ్చేసరికి ఫస్ట్ది అయితే మన తెలుగులో అయితే చాలానే ఉన్నాయి, కల్కి, హనుమాన్, దేవర. ఈ 3 అయితే నాకు బాగా అనిపించాయి. అండ్ ఇంటర్నేషనల్ ఇంగ్లీష్ మూవీస్ వచ్చేసరికి మెయిన్లీ అయితే నాకు డెడ్ పూల్ అండ్ వాల్వరిన్, తర్వాత గాడ్జిల్లా ఎక్స్ కాంగ్, దాని తర్వాత బాగా అనిపించింది కుంఫు పాండా 4. ఇంకా తర్వాత ఇంక రీ రిలీజ్ చూసుకుంటే ఆబ్వియస్లీ నేను చూసిన రీ రిలీజెస్ 2 వీటిల్లో, ఒకటి మురారి, ఇంకోటి గబ్బర్ సింగ్. సో ఇవి నావైతే. మీకేం నచ్చింది అనేది కింద కామెంట్ చేయండి. అండ్ 2025లో ఏ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు, మస్ట్ అవైటెడ్ మూవీ ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో నచ్చితే లైక్ చేయండి, అండ్ ఇలాంటి మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.